హలో బ్రదర్స్, ఈరోజు విషయం వచ్చేసి మన లైఫ్ గురించి చెప్తున్నాను అన్నమాట. ఒకప్పుడు చెప్పేటోళ్ళు అన్నమాట, అరే లైఫ్లో గెలుపు ఓటమిలు ఖాయంరా, వస్తుంటాయి పోతుంటాయి, మనం సాఫీగా సాగిపోవాలరా అని చెప్తారు చెప్పేటోళ్ళు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయితే మనం కూర్చునే కుర్చీ ఉంటుంది కదా, ఆ కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఇంకోటి చిన్నగా, ఒకటి పెద్దగా ఉన్నదనుకో, మనం సరిగా కూర్చోలేము. అదేవిధంగా ఆ కుర్చీకి 4 సమానంగా ఉంటే మనం ప్రశాంతంగా కూర్చోగలం, కొంచెం రిలీఫ్‌గా ఉండగలం. కానీ అదే మన లైఫ్‌లో సడన్‌గా ఇప్పుడు నువ్వు సాడ్‌గా ఉన్నావు, కొన్ని రోజులు సాడ్‌గా ఉన్నావు. సడన్‌గా నీకు హ్యాపీ వచ్చిందనుకో, మనం దాన్ని జీర్ణించుకోలేం. అంటే హ్యాపీగా ఉండలేం. అవునా కదా? అయితే నేనేం చెప్తున్నా అంటే, మన లైఫ్‌లో సాడ్ ఉన్నా పర్వాలేదు, హ్యాపీగా ఉన్నా పర్వాలేదు. ఏదో సాగిపోతూ ఉండాలి. కాకపోతే కొందరు అంటారన్నమాట, "అరే! నువ్వు ఎప్పుడు సాడ్‌గానే ఉంటావు, కొంచెం హ్యాపీగా ఉండరా" అని. బ్రదర్ ఒకటే చెప్తా, మనం హ్యాపీగా ఉండాలంటే అంటే ఏదన్నా సడన్‌గా రాకూడదన్నమాట మన లైఫ్‌లో. దాని గురించి మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మెల్లగా అంటే మెల్లగా వస్తేనే అది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. లేదు సడన్‌గా వచ్చిందనుకో దాన్ని జీర్ణించుకోలేం. అది కాక అది ఎక్కువ రోజులు మనతో ఉండలేదు. అవునా కదా? డబ్బైనా సరే, ఏదన్నా సరే మన లైఫ్‌లో మెల్లగా వస్తేనే అది ఎక్కువ రోజులు ఉండగలదు. అవునా కదా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.